नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। AITUC के स्टेट सेक्रेटरी MD ईसब ने कहा कि सरकारी सेक्टर में कॉन्ट्रैक्ट बेसिस पर काम करने वाले कर्मचारियों के लिए मिनिमम बेस वर्कर्स को दिया जाना चाहिए और कानून के मुताबिक 26,000 दिए जाने चाहिए। तेलंगाना स्टेट मेडिकल एम्प्लॉयज वर्कर्स यूनियन के चौथे कांग्रेस के मौके पर CKM मैटरनिटी हॉस्पिटल से शिवनगर रामालयम तक एक बड़ी रैली निकाली गई। AITUC के स्टेट सेक्रेटरी MD ईसब, स्टेट सेक्रेटरी M नरसिम्हा, डिस्ट्रिक्ट सेक्रेटरी कन्नारपू रमेश बाशुमिया और दूसरे लोग प्रोग्राम में शामिल हुए। इस मौके पर MD ईसब M नरसिम्हू ने कहा कि सरकारी सेक्टर में कॉन्ट्रैक्ट बेसिस पर काम करने वाले कर्मचारियों के लिए मिनिमम वेज वर्कर्स को दिया जाना चाहिए और कानून के मुताबिक 26,000 दिए जाने चाहिए। నిరంతరం పని జరిగేటటువంటి ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులను ఉంచడానికి వీల్లేదని చెప్పి చట్టం చెప్తున్నప్పటికీ ఆ చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేస్తున్నారు కాబట్టి మేము ఈ మహాసభల్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ నువ్వు ఏ పేరన్నా పెట్టుకో అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన డిమాండ్గా ఈ మహాసభలో ఆ డిమాండ్ మేము పెట్టి దాన్ని తీర్మానం చేయబోతా ఉన్నాం। అంతేకాకుండా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి। సామాన్య మానవుడు బతకలేనటువంటి పరిస్థితులు ఉన్నారు। మరి అలాంటి సందర్భంలో కేవలం 11,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ సిబ్బందికి ఇస్తూ ఉన్నారు। మరి ఆ జీతాలను వెంటనే 26,000కు పెంచాలని ఈ మహాసభల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక మేము జారీ చేయదలుచుకున్నాం। అట్లాగే చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి 4 పండుగ 4 జాతీయ అలాగే 20 రోజులు సెలవు ఆర్థిక సెలవు అంటారు, ఆ సెలవు ఈ సెలవులన్నీ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది గవర్నమెంట్। ప్రభుత్వమే ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తుంది। ESI ప్రావిడెంట్ ఫండ్ కూడా న్యాయబద్ధంగా మా దగ్గర అయితే కట్ చేస్తున్నారు కానీ మా ఖాతాల్లో జమ చేయట్లేదు। అది ఒక చాలా పెద్ద సమస్య ఉన్నది। దాన్ని కూడా గవర్నమెంట్ పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారంగా చూసుకుంటే కార్మికులకు ఒక నెల రోజులు జీతం బోనస్గా ఇవ్వాలి ప్రతి సంవత్సరం। మరి ఆ బోనస్ కూడా చెల్లించట్లేదు। గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ల కాల పరిమితి పూర్తి అయిపోయింది। ఆ పూర్తి అయిపోయిన సందర్భంగా కొత్త టెండర్లను పిలిచి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకు డిమాండ్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి డౌట్ వస్తే నేను కనీస వేతనాల బోర్డులో మెంబర్గా ఉన్నా। కనీస వేతనం ఎంత ఉండాలి అనే విషయం మీద మేము చర్చించి తక్కువలో తక్కువ 20,257 రూపాయలు జీతం ఉండాలి। కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు। వైద్య ఆరోగ్య రంగంలో మరీ ముఖ్యంగా రోజు రోజుకు ప్రభుత్వ రంగ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు కుదించుకుపోయి ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెంచుతూ ఉన్నారు। అంటే కాంట్రాక్ట్ ఉద్యోగం అంటేనే శ్రమ దోపిడీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది। అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ కనీస వేతనం లేకుండా కొనసాగుతూ ఉంది। గత 12 సంవత్సరాలుగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అన్న ఉండేది। రెగ్యులర్ ఉద్యోగ బేసిక్ వేతనం చెల్లిస్తుండేవారు। కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రెగ్యులర్ ఉద్యోగ బేసిక్ వేతనం కూడా చెల్లించకుండా అతి తక్కువ జీతాలతో మరొకసారి వాళ్ళను అందరూ కూడా శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు। ఈ మహాసభల్లో వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కాంట్రాక్ట్ చట్టం ప్రకారమే చెప్తుంది కనీసం 240 రోజుల పైబడి పనిచేసిన వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వీళ్ళందరినీ రెగ్యులర్ ప్లేస్లో ఉన్నటువంటి పనిలో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। అప్పటి వరకు కనీసం వాళ్ళకు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసైనా ఏజెన్సీ ద్వారా జీతాలు ఇవ్వాలి। ప్రతి నెల జీతాలు ఏ నెల ఏ టైంకి వస్తున్నా రానటువంటి పరిస్థితుల్లో జీతాలు కొనసాగుతూ ఉన్నాయి। PF సక్రమంగా చెల్లించని విధానం కొనసాగుతూ ఉంది। ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబో 3 సంవత్సరాల పాటు పోరాటాలు చేయడానికి పోరాట కార్యక్రమం రూపొందించడానికి ఈ మహాసభ తీర్మానించబోతుంది। ఈ మహాసభలో